చంద్రబాబు అధికారంలోకి వస్తే వ్యవసాయంపై నీళ్లు నీడలు కమ్ముకుంటాయి. ఎరువుల నుంచి మద్దతు ధర దాకా ప్రభుత్వం నుంచి ఏదీ అందక రైతులు రోడ్డున పడతారు. ఈసారి కూడా అదే జరుగుతోంది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. న్యాయం కోసం రోడ్లెక్కుతున్నారు. పొగాకు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. వ్యాపారులంతా సిండికేట్గా మారి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. పొగాకు బోర్డుకు వెళ్లినా స్పందన కనిపించడం లేదు. సీజన్ ముగుస్తున్నా కొనుగోళ్లు లేవు. మార్కెట్ను రంగంలోకి దింపే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే పొగాకు రైతులు ఓసారి వైఎస్ జగన్ను కలిశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు దేవరపల్లి పొగాకు బోర్డుకు వస్తున్నారన్న ప్రకటనతో ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. దోచుకో పంచుకో తినుకో అన్నట్లుగా సాగుతున్న చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వ్యవసాయ అప్పుల్లో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉందంటే చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రైతుల అప్పులు 2,69,415 కోట్లుగా ఉన్నాయి. ఇవి కాకి లెక్కలు కావు. కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించిన పక్కా లెక్కలు. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? 2 ఏళ్లలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యింది అంటే వినిపించే ఒకే ఒక్క సమాధానం కూటమి ప్రభుత్వ వైఫల్యం. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే వరి రైతులకు బాబు అదును చూసి వెన్నుపోటు పొడిచారు. దుక్కి దున్ని నారు పోసి నాట్లు వేసి ఎరువులు కూడా కొనుగోలు చేశాక వరి వెయ్యొద్దంటూ తాపీగా ఒక ప్రకటన చేశారు. సాగునీరు అందించకుండా వారిని వేధిస్తున్నారు. ఇక పొగాకు రైతుల పరిస్థితి ఇంకా దారుణం. చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ పొగాకు కొనుగోళ్లు లేవు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోని ఎక్కువ పొగాకు ఉత్పత్తి అన్న, దాంట్లో కొండేపి నియోజకవర్గం ఎక్కువ అన్న. 30,000 బ్యారెన్లు రాష్ట్రంలో ఉంటే కొండేపులో 9,000 బ్యారెన్లు ఉన్నాయన్న. అంటే ఇక మాకు వేరే గత్యంతరం లేదు. ఈ పంట తప్పితే మాకు వేరే గత్యంతరం లేదన్న. అయితే ఇప్పుడు రైతులు ఏ స్థితికి దిగజారారంటే, అయ్యా మా క్రాప్ హాలిడే ఇవ్వండి. ఇప్పటి వరకు కొనింది 25% కొనింది. కనీసం ఈ రిమైనింగ్ 75% నన్నా మ్యాక్సిమం ప్రైస్ 35 రూపీస్ ఇచ్చి 25 to 35 రూపీస్లో ఈ సరుకు కొనేసుకుంటే అట్లయినా క్రాప్ హాలిడే ఇవ్వండి, మేము సర్వైవ్ అవుతాం. కానీ క్రాప్ హాలిడే అని చెబుతూ వీళ్ళు రేట్లు పెంచకుండా దోచేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నారన్న. పొగాకు చేతికొచ్చి ఇప్పటికి 100 రోజులు దాటినా కొనుగోళ్లు 20% కూడా లేవు. మామూలుగా అయితే 100 రోజుల్లోనే పొగాకు కొనుగోళ్లు పూర్తి కావాలి. ఇంతవరకు 38 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. పండిందేమో 232 మిలియన్ కేజీలు. అంటే పండిన పంటలో కేవలం 16.5% మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఇలాగైతే రైతులు బతికేదెట్లా? సెప్టెంబర్లో కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు మొదలవుతాయి. అప్పుడు సగం మంది ట్రేడర్లు అటువైపుకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అటు చంద్రబాబు సమీక్ష చేసి పొగాకు ధర కేజీ 200కు తగ్గకూడదని చెప్పిన మరుసటి రోజే గోపాలపురంలో 170, పొదిలిలో కేజీ 179, టంగుటూరు కనిగిరిలో 184కు లెక్కన వ్యాపారులు కొనుగోలు చేశారంటే సిండికేట్ ఏ స్థాయిలో రాజ్యం ఏలుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత జరుగుతుంటే పొగాకు బోర్డు ఏం చేస్తోంది? వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పోటీ వాతావరణం ఏర్పడేలా చేసి రైతులకు మేలు చేయటమే ఈ బోర్డు ఏర్పాటు ఉద్దేశం. కానీ ఇప్పుడు ఆ బోర్డు చోద్యం చూస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పొగాకు కేజీకి వచ్చేసి 250 రూపాయలు ఖర్చు అవుద్ది. బ్రాహ్మీకి 10 ఎకరాలు వేసినా 15 లక్షలు ఖర్చు అయినా కేజీకి 250 రూపాయలు ఖర్చు అయితే మీరు 160 రూపాయలు 170 రూపాయలు వేస్తే పొగాకు రైతు పరిస్థితి ఏం చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకు ఈ బోర్డు అధికారి పాట పెడితే బయటలు కొనాలి. సుమారు 80 కంపెనీలు ఉన్నాయి, పాల్గొనే 16 కంపెనీలు. ముఖ్యమంత్రి గారు మన సమావేశం పెట్టి వ్యవసాయ కంపెనీలు కొన్నాని నేను చెప్పి 200 రూపాయల రేటు కానీ తగ్గిస్తే ఆ లైసెన్స్ రద్దు చేస్తున్నాడు. ఇంతవరకు ఒక కంపెనీ లైసెన్స్ రద్దు చేయాల. ముఖ్యమంత్రి గారు మేమే 300 రూపాయలు కడుగుతున్నాం, మాకు గిట్టుబాటు కావట్లేదు, కేజీ 350కి అలా. ఎందుకంటే మనం ఎక్కడైనా ఒక పోయేట అమ్ముకునేవాడు ఏం చేస్తాడంటే, మన 10 రూపాయలు చెప్తే 5 రూపాయలు కడుగుతాడు. నువ్వు ముఖ్యమంత్రి 200 రూపాయలు చెప్తే వాడు అంటే 150 కొంటుంది, ఈ రోజు 160. అదే నువ్వు 300 రూపాయలు కొనమని ఉంటే 250 రూపాయలు కొనేవాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ రోజు నష్టానికి మేము చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మీరు 200 రూపాయలకి నమ్మితే మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కడుపు మండిన పొగాకు రైతులు రోడ్డెక్కుతున్నారు. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారులను దిగ్బంధించి నిరసనలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు. రైతులను భిక్షగాళ్లలా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తోందని మండిపడ్డారు.
తక్షణమే 1000 కోట్లు కేటాయించి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు దీక్షలకు దిగుతున్నా, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో అసలు చలనమే లేదు. ఏదో తడిపొడిగా చంద్రబాబు ఓ స్టేట్మెంట్ ఇవ్వటం, ఆయన చెప్పేదే చెప్తుంటారు, మనం చేసేదే మనం చేసుకుపోదాం అన్నట్లుగా వ్యాపారులు వ్యవహరించటం. మార్కెట్లో దళారులు చెలరేగిపోవటంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లా నాయకులు గత 2.5 నెలలుగా పొగాకు రైతులు అప్పుల సంక్షోభం నుంచి బయటపడడానికి 1000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించమంటే ఈ రోజు కూడా కేంద్రంలో నుండి మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రం నుండి చంద్రబాబు ప్రభుత్వం కానీ కనీసం వాళ్ళకి చేమకుట్టినట్లు లేకుండా స్పందన లేదు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 188 కోట్లు కేటాయిస్తున్నామని 110 రూపాయలకి లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడంతో పెన్నం మీద ఉన్నటువంటి రైతులు పొయ్యి మీద పడినట్టు ఉంది. అసలు ఆ ప్రకటన చేయడం అనేది కార్పొరేట్లకు తప్ప రైతులకు ఎలాంటి లాభం లేదు. 90,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటే కనీసం 1000 కోట్ల రూపాయలని రైతుల కోసం కేటాయించలేరా? వాళ్ళ బిడ్డల కోసం కేటాయించలేరా? వాళ్ళ కుటుంబాలు ఏమి కావాలి? వాళ్ళ అప్పుల పాలు కావాలా? మరణ శాసనానికి దూరం కావాలా? లేకపోతే వాళ్ళు బజారున పడాలా? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా చేమకుట్టినట్లు లేదు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటెండ్ ప్రకారం పొగాకు ఎప్పటికి కొంటారో తెలియని పరిస్థితి నెలకొంది. గతేడాది కంటే ఈసారి పెట్టుబడి కేజీకి 30 రూపాయలు పెరిగితే ధర కేజీకి 70 రూపాయలు తగ్గింది. కేజీ పొగాకుతో సుమారుగా 1000 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి ద్వారా వ్యాపారులు 24,000 సంపాదిస్తున్నారు. అదే కేజీ పొగాకు రైతులకు దక్కుతున్నది మాత్రం 200 రూపాయల్లోపే. ఇదెక్కడి న్యాయం అనేది రైతులు సూటిగా వేస్తున్న ప్రశ్న. పొగాకు రైతులు ఇప్పటికే ఓసారి వైఎస్ జగన్ని కలిశారు. ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులకు అండగా నిలుస్తూ ఎక్కడికక్కడ దీక్షలు, గర్జనలు, ఆందోళనలు చేస్తోంది. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నేరుగా జగన్ రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 5న పొగాకు రైతులకు మద్దతుగా దేవరపల్లి పొగాకు బోర్డుకొస్తున్నారు. మిర్చితో సహా చాలా పంటలకు మద్దతు ధర రాని సమయంలో జగన్ రంగంలోకి దిగిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. రైతులకు న్యాయం జరిగింది. ఈసారి కూడా పొగాకు రైతులకు న్యాయం చేసే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచేందుకు జగన్ వస్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలతో పొగాకు రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత లేదని మండిపడ్డారు. ఏ రీజియన్లోనూ పొగాకు బేళ్లు, ధరలు రిజెక్ట్ అయిన వివరాలు నమోదు చేయటం లేదని ఆరోపించారు. 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివరాలను ఇప్పుడెందుకు నలిపివేశారని ప్రశ్నించారు. రేపు గోదావరి జిల్లాలో దేవరపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్కి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేస్తున్నారు. అక్కడ ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ తీరుతెన్నులు చూసి రైతులతో ముఖాముఖి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ క్షేత్రస్థాయిలో పూర్తి పరిస్థితులు తీసుకుని అక్కడ పూర్తిగా ఇవాళ పొగాకు రైతుల సంక్షోభం అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడతారు. నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడినా సరే వాస్తవమైన ఫిగర్ లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ఆయన మాట్లాడరు. ఇంకా మేమన్నా కొద్దిగా అటు ఇటో మాట్లాడతామేమో కానీ రేపు అక్కడి నుంచి పూర్తిగా అసలు పొగాకు రైతుల సంక్షోభం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎంత సంక్షోభానికి వెళ్ళారో, ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఎలా నష్టపోతున్నారో ఈ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడతారు. ఈరోజు అంటే కేంద్ర మంత్రి గారు పెంసాని చంద్రశేఖర్ గారు ఏదో టొబాకో రైతులకి మేమేదో పెద్ద ఎత్తున చేసేసామని చెప్పి ఆయన ఢిల్లీలో నుంచి ఒక ప్రకటన ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అట్లాగే రాష్ట్ర నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా అబ్బో పద్దాక మేము టొబాకో రైతుల కోసమే మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం, టొబాకో రైతులకు చాలా పెద్ద న్యాయం చేసేసామన్నట్టుగా రోజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బోర్డు టొబాకో బోర్డు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పాలన పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీతో ఉండాలని మాట్లాడుతోంది. ఆ యాజమాన్యంలోని బోర్డు ఇప్పుడు ఇది 10 రోజుల నుంచి ఈ రిపోర్టు మీ వెబ్సైట్లో నుంచి తీసేసి రైతులకు అందుబాటు లేకుండా చేయటం అనేది ఏమి పారదర్శకత ఇది? అంటే గత సంవత్సరాలుగా లేకపోతే ఈ మొదలైన తర్వాత ప్రతిరోజు పడిపోతున్న ధర అంటే యాజ్ పర్ వివరాల ప్రకారం అథెంటిక్గా రైతుల దగ్గర ఉంటుంది అని చెప్పి మీరు చేస్తున్న ప్రక్రియగా రైతులందరూ కూడా దీన్ని అనుమానిస్తున్నారు.
ఈరోజు ఎవరు రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా పొగాకు రైతులు రోజు రోడ్డెక్కుతున్నారు. వడ్డీ లేని రుణాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు రుణంగా పావలా వడ్డీకి అమలు చేశారు. ఆ పావలా వడ్డీ రుణం వల్ల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 3% అడిషనల్ గా ఇన్సెంటివ్ ఇవ్వటం మూలంగా వడ్డీ లేని రుణం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం అన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రంలో 0 వడ్డీ రాయితీ రైతులకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఖరీఫ్ సీజన్లో 2 రబీ సీజన్లో కూడా ₹1 కూడా 0 వడ్డీ రాయితీ ఆ రైతులకు చెల్లించలా. కానీ రాష్ట్రంలో అమలు జరుగుతుంది వడ్డీ లేని రుణం, పంట రుణాలు. ఈ రోజుల్లో 47.39 మిలియన్ కేజెస్ మాత్రమే అమ్మకం జరిగింది. దీని సరాసరి ధర ₹214.19. అంటే మీ రిపోర్టుల ప్రకారమే, పొగాకు బోర్డు అధికారిక డేటా ప్రకారమే రైతులు గత సంవత్సరం నుంచి ఇప్పటికి అమ్మిన దాంట్లో ₹40 కిలోకి నష్టపోయారు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి పెరిగిన ఉత్పత్తి వ్యయం రైతులు కిలోకి ₹20 పెరిగిందంటున్నారు. కనీసం ₹15 తీసుకుంటే కూడా ₹55 కిలోకి రైతులు మొత్తం ఈ సంవత్సరం ఉత్పత్తి అయిన 232 మిలియన్ కేజెస్ కి నష్టపోతున్నారు. నెల్లూరు జిల్లాలో పొగాకు రైతుల బాధలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు భారీగా పడిపోవడంతో పాటు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా కుదేలయ్యారు. ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ మార్కెట్లో సరైన ధర లభించకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న ధరల్లో సగం కూడా ధర రాక రైతులు బాధ వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప పొగాకు రైతు బ్రతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సంవత్సరం ఖర్చులు కూడా రాక బ్యానికి ₹4 లక్షలు లాస్ వచ్చేటట్టుంది. 4-5 లక్షలు వస్తుంది. ఈ సంవత్సరం ఏది కొనలేదు. మాకు 16,000 17,000 వంతులు పోతా ఉంది. గత ప్రభుత్వంలో ఒకసారి జగన్మోహన్ 36,000 వంతులు కొంచెం పోతే జగన్మోహన్ రెడ్డి కొంత కొనిపించిండు అప్పుడు గత ప్రభుత్వంలో. అప్పుడు ఒకరు మేము ఊపిరి పోసుకున్నాం. ఇప్పుడు చూడబోతే ఎవడు మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. మా బతుకులు ఇంతేనా, వచ్చిన కాడికి ఎట్నో ఒకటి అమ్మి సరిపెట్టుకుందాం అనుకో. నెల్లూరు జిల్లాలో సుమారు 45,000 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారు. డీసీపల్లి, కలిగిరి మండలాల్లో పొగాకు సాగు విస్తరణ ఎక్కువగా ఉండటం, తేలికపాటి నేలల కారణంగా పంట అద్భుతంగా పండుతోంది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఇక్కడ సుమారు 45,000 ఎకరాల్లో పొగాకు పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 4,000 రైతు కుటుంబాలు పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లాలో 3,600 పొగాకు బ్యారెళ్లు ఉండగా గతేడాది పొగాకు ధర కిలోకు ₹280 నుంచి ₹360 వరకు పలికింది. ప్రస్తుతం డీసీపల్లి, కలిగిరి కొనుగోలు కేంద్రాల్లో కిలోకు కేవలం ₹190 మాత్రమే ధర పలుకుతోంది. ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పొగాకు క్వాలిటీ ఎంత బాగున్నా ధరలు మాత్రం దిగజారుతూ ఉండటం అన్నదాతలు లబోదిబోమనే పరిస్థితికి తెచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా రాకుంటే అప్పులు ఊబి నుంచి ఎలా బయటపడతామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. 30 సంవత్సరాల నుంచి పొగాకు వ్యవసాయం చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలు ఈ సంవత్సరం అంత పరిస్థితి ఎప్పుడు మేము ఎదుర్కోలేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఈ సంవత్సరం. రేట్లు చూపించడం ₹25,000 ఎక్కడో ఒకటి ఆరో చూపించేసి 16,000 దానికి కొంటుండ్రు. గిట్టుబాటు కాక మాకు చాలా ఇబ్బందులుగా ఉంది. ప్రభుత్వంలో బాగానే అప్పుడు కరోనా ఉన్నా కూడా బాగా రేట్లు ఉన్నాయి. 34,000 నుంచి 35,000 దానికి ఉన్నది. లో గ్రేడ్ కూడా 23,000కి తక్కువ అమ్ముకున్నాం గతంలో. ఈసారి లో గ్రేడ్ ఎంత కొంటారో కూడా ఎవరు తెలియని పరిస్థితి. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాం రైతులు. ధరల పతనంపై రైతులు అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. నిరసనలు, ఆందోళనల బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొగాకు రైతు ప్రతినిధులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ మాటలను నమ్మలేము అంటున్నారు రైతులు. ప్రభుత్వం కనీస ధర ₹250 అనే మాట చెప్పి ఊరుకుందని, కానీ అదెక్కడా అమలు కావటం లేదంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైన సమయంలో వైఎస్ జగన్ రైతులందరినీ ఆదుకున్నారని, కానీ కూటమి ప్రభుత్వం అలాంటి ఆలోచన కూడా చేయకపోవటం దారుణమన్నారు. ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 3 బ్యానర్లకు పొగాకు వేస్తాను. 35 ఎకరాలు వేస్తాను. పోయిన సంవత్సరం 40 ఎకరాలు వేసాను. ఆడికి సొమ్ములేని. ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది. పోయినసారి ఆడికి అసలు లేని, ఈసారి బ్యానీకి వచ్చి 4.5 నుంచి 5 లక్షలు లాస్ వస్తుంది. ఇంక మాకు నీటి ఆధారం లేదు. పోతే పొగాకు తప్ప మాకు ఏరే పంట ఆధారం లేదు. మా పరిస్థితి ఇది. మాకు ఏదైనా గవర్నమెంట్ దావా చూపించే తప్పక మాకు
ప్రత్యామ్నాయం లేదు. రైతు ఆత్మహత్య తప్పక మాకు వేరే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పొగాకు రైతుల కష్టాలు తీర్చుకుంటే ఉద్యమిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక పొగాకు రైతుల పాలిట పగాకుగా మారింది. పొగాకు అనేది రైతుల పాలిట ప్రస్తుతం పగాకుగా మారిన పరిస్థితి. కూటమి సర్కార్ పాలనలో ధర దారుణంగా పడిపోవడంతో రైతుల బాధ వర్ణనాతీతంగా ఉంది. సాగుకు సాయం అందించని పాలకులు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ చేతులెత్తేశారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పొగాకు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కితే చాలు అన్న దీన స్థితిలో ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి సర్కార్ మెడలు వంచేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు రానుండటంతో తమ గోడు చెప్పుకునేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. 20 ఏళ్లుగా ఎన్నడూ లేని సంక్షోభాన్ని కూటమి సర్కార్ పాలనలో చూస్తున్నామంటున్న పొగాకు రైతుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో వర్జీనియా పొగాకు ప్రధాన పంట. మెట్ట ప్రాంతంలో తేలిక నేలల్లో ఈ ఏడాది సుమారు 29,074 హెక్టార్లలో పొగాకు సాగు జరిగినట్లుగా బోర్డు అధికారులు తెలిపారు. 80 మిలియన్ కిలోల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల పరిధిలో సుమారు 12,000 మంది రైతులు 13,864 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయా బ్యారన్ల పరిధిలో సుమారు 22,194 హెక్టార్లలో వర్జీనియా పొగాకును సాగు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది 265 రూపాయలు దాటి ధర పలకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 380 రూపాయల ధర పలికితే గాని తాము పెట్టిన పెట్టుబడుల నుంచి బయట పడలేమని రైతులు వాపోతున్నారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, ప్రస్తుత ధరకు పొగాకు విక్రయిస్తే భారీగా నష్టపోతామని, తమ జీవితాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్క్ఫెడ్ సంస్థల ద్వారా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి సర్కార్ పాలనలో పొగాకు రైతుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. పండించినటువంటి పంటకు సంబంధించి కూడా కనీసం గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఏదైతే జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి పొగాకు సంబంధించిన వేలం కేంద్రం ఉన్నాం, ఇక్కడ చూస్తున్నటువంటి వేలం కేంద్రం వద్ద కూడా రైతులు కూడా తాము పండించినటువంటి పంటకు సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉన్నటువంటి రిజెక్ట్ అయినటువంటి బేళ్లు ఏవైతే ఉన్నాయో ఆ బేళ్లకు సంబంధించినటువంటి ఇంటికి తీసుకెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక వేలం కేంద్రానికి సంబంధించినటువంటి చూస్తే రైతాంగం కూడా ఎవరైతే ఉన్నారో చూస్తే కనుక వారు కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏమైంది ఏంటని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి తిరిగి తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి బేళ్ళు? అయ్యా నో బిడ్డలు అయినాయి, ఒకటే బేలు ఎక్కువ వచ్చిందండి కింట. ఏం నిలబెట్టేశారు, అవి పట్టుకెళ్ళిపోదాం. 160 కేజీలు వచ్చింది, అవి తీసుకెళ్ళిపోదాం. రేటు మార్కెట్ డౌనే. ఏం బాగా కొంటలేదండి, అసలు బాగా బాగోలేదండి. ఇది చూస్తున్నారుగా, మీరే చూస్తున్నారుగా. వచ్చినాయి మామూలుగా సగం కొనడం, సగం మళ్ళీ వెనక పంపించడం తప్ప నుంచి తీసుకోవట్లేదు సరిగ్గా. ఏమి పెద్ద ఏం బాగోలేదండి. ఏమన్నా 270 నుంచి కిందకేనండి. లీస్ట్ 170 రూపాయలు కొంటున్నాడండి. అవి కూడా సగం బేళ్ళు వెనక్కి వెళ్తున్నాయండి. మీరే చూస్తున్నారు కదా, బేళ్ళు ట్రాక్టర్లు ప్రతి ఒక్క ట్రాక్టర్లు వెనక్కి వెళ్తుంది తప్ప నుంచి తీసుకోవట్లేదు. ఎలా ఉంటే అప్పులే అవుతాయండి. ఈ రేటుకి అయితే అసలు ఏం గిట్టదండి, అసలు గిట్టదండి. పెట్టుబడికి కూడా కష్టం అండి. పెట్టుబడులు ప్రతి ఒక్కటి ముందు కట్టల కానించి ప్రతి ఒక్కటే పెంచాడండి. ప్రతి ఒక్క కూలోళ్ళతో సహా ప్రతి ఒక్కరికి పెరిగింది. కనీసం పొగాకు మట్టుకి లాస్ట్ ఇయర్ ఏమో 450 రూపాయల దాకా మామూలుగా తీసుకెళ్ళాడు. ఇప్పుడేమో మామూలుగా 250 రూపాయలు అంటే సగటున 200 రూపాయలు పోతుందండి. ఎవరు తిన్నట్టండి? ప్రభుత్వం స్పందించకపోతే మాలాంటి వాళ్ళు మామూలుగా ఇక నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం కూడా చేయనవసరం లేదండి. పొగాకు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే 2024లో 326 రూపాయలు యావరేజ్ ఇచ్చారండి. 2025 వచ్చేటప్పటికి 290 రూపాయలు యావరేజ్ ఇచ్చారండి. ఈ సంవత్సరం వచ్చేటప్పుడు ప్రజెంట్ 240 రూపాయలు యావరేజ్ నడుతుందండి. ప్రతి సంవత్సరానికి 30 నుంచి 40 రూపాయలు యావరేజ్ కట్ అవుతుంది. ఖర్చు చూస్తే ప్రతి సంవత్సరం 30 నుంచి 40 రూపాయలు కేజీకి పొగాకు రేటు ఖర్చు పెరుగుతుందండి. మా ఈ రకమైన పరిస్థితుల్లో పొగాకు రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా దీనైన పరిస్థితిలో ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉంది? పొగాకు బేళ్ళు రోడ్డు మీద పోసి తగలబెట్టేటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయి? గతంలో చాలా సందర్భాలు అలాంటి పరిస్థితి లేదండి. అలా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్టీఎస్ని పెట్టి కొనిచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కూడా మార్కెట్ డౌన్ ఉంటే ఆయన మార్కెట్ ద్వారా 250 కోట్లు మా ఎన్ఎల్ఎస్కి ఇచ్చి ఆయన కూడా కొనిపించి మార్కెట్ని
మార్కెట్ని నిలబెట్టగలిగారు, రైతాంగాన్ని నిలబెట్టగలిగారు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు. 50 మేము ఉద్యమం చేస్తే రైతాంగం రోడ్డు ఎక్కిన తర్వాత జూలై 7నే రోడ్డు ఎక్కిన తర్వాత ఏదో అలానో మీటింగ్ పెట్టారు తప్ప అందులో కూడా ఇప్పటికి కూడా ఏ రూపాయి కూడా రైతుకి ఇవ్వలేదు. ఏ వెసులుబాటు మేము ఇస్తుందని ఏదో ఈ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి ఉద్యోగస్తులు కానీ ఒక ఈడీ కానీ మేము ఇలా అప్రూవల్ అయ్యిందన్న మాట కానీ రాలేదు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు అపోత కల్పనే. 50,000 20 రూపాయలు అన్నది పై మాటలే తప్ప ఇదైతే న్యాయం జరిగేది కాదండి. ఇది ఒక మసిపూసి మారేడికాయ చేయడం అనేది మా ఉద్దేశం. పండించినటువంటి పంటకు సంబంధించి కూడా కనీసం గిట్టుబాటు ధర కూడా రాక తమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే అప్పులు ఊబుల్లో కూరుకుపోయాయని చెప్పి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా చూస్తే కనుక ఆగస్టు 5వ తారీఖున కూడా దేవరపల్లి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో తమకు సంబంధించిన రైతాంగం పడుతున్నటువంటి బాధలు కూడా గోడు కూడా విన్నవిస్తాము, ప్రభుత్వం కూడా అప్పుడైనా కానీ చెల్లిస్తుందేమో అని చెప్పి అన్నదాతలు కూడా ఆశిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది వంశీతో రాజు, సాక్షి టీవీ, రంగారెడ్డి. అయితే 22,194 హెక్టార్లలో రైతులు సాగు చేయగా 48.75 మిలియన్ కేజీల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకే పొగాకు కొనుగోలుకు బోర్డు కూడా అనుమతినిచ్చింది. అయితే రైతులు మాత్రం అనధికారికంగా 7,000 హెక్టార్లలో సాగు చేసినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 30% పైగా ఖర్చులు పెరిగాయని ప్రభుత్వం బోర్డు అధికారులు చొరవ చూపి తమకు గిట్టుబాటు ధరను కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి కరోనా సమయంలో ఏర్పడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో వైఎస్ జగన్ మార్క్ఫెడ్ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేసి ఆదుకున్నారని రైతులు చెబుతున్నారు. గత 2 నెలల కాలంలో పొగాకు రైతులు ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. కోటా ఇచ్చిన 57 మిలియన్ల కన్నా తక్కువ కొంటూ వ్యాపారస్తులు పాలకులతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులు కంటతడి పెట్టిన దాఖలాలు లేవని, కూటమి సర్కార్ మాత్రం రైతులను గాలి కొదిలేసిందని మండిపడుతున్నారు. మిడిల్ మ్యాన్ రైతుని మభ్యపెట్టి రైతుకి గిట్టుబాటు ధర లేకుండా రైతును దోసుకునే ప్రయత్నమే దళారులు చేశారు. ఇవాళ కూడా పొగాకు రైతులు దాన్ని దోసుకుంటాకే దళారులు వచ్చారు. ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలి? గతంలో ఆదర్శంగా ఉన్న రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకుని పొగాకు రైతులు ఇవాళ ప్రభుత్వం మార్కెట్ రంగంలో దింపాలి. చిన్న విషయం. ఇది కూడా ప్రభుత్వం చేయలేకపోతే మీ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకునే పరిస్థితుల్లోకి మీరున్నారు. రైతు కూడా మిమ్మల్ని చేత్కరించుకుంటే ఇక మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఎవడో కాపాడలేడు. లాస్ట్ ఇయర్ ఏ రేట్ అయితే యావరేజ్ ఇచ్చారో ఆ యావరేజ్ ప్రకారం మీరు ఇచ్చిన కోటా ప్రకారం మీరు కొనండి. దానికి ఇబ్బంది లేదు కదా. ఎక్స్ట్రా పంట ఉంటే దాన్ని ఏం చేయాలి? మేము ఉంచుకుంటామా లేదా తక్కువ ఇచ్చుకుంటామా అని రైతులు ఇష్టం. మీరు ఎందుకు అనుకున్న ప్రకారం కోటా ప్రకారం మీరు అది ఏదైతే మీరు కోటా ఇచ్చారో లైసెన్స్ పొగాకి కోటా టోటల్గా 57 మిలియన్లు వచ్చిందండి. ఇక్కడ వచ్చేసరికి ఇంకో 20-30 పెరిగింది. మీ కోటా ఇచ్చిన 57 మిలియన్ల పొగాకు మీరు లాస్ట్ ఇయర్ రేట్ కొనియండి, హ్యాపీ. మిగిలిన పొగాకి మేము రైతు ఉంచుకుంటామా లేదా పారేసుకుంటామా లేదా తక్కువ ఇచ్చుకుంటాం తర్వాత సంగతి. దాని గురించి ఎవరు మహానం కదా. మీరు ఎందుకు యావరేజింగ్ చేసేసి తగ్గించేస్తారు? మీరు ఇదంతా కూడా వ్యాపారస్తులు ప్రభుత్వం కొమ్మకే చేస్తున్న మాయలకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పొగాకు మద్దతు ధరను ప్రకటించాలని కోరుతూ అనేక మార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొగాకు బోర్డుల్లో రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు పొగాకు బోర్డు రైతు సంఘ నాయకులు గత నెలలో తీవ్ర ఉద్యమం కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, అదేవిధంగా దేవరపల్లి పొగాకు బోర్డుల వద్ద నిరసన కార్యక్రమాలు తెలిపి బోర్డు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అన్నదాతే దేశానికి వెన్నెముక అంటారు, కానీ అలాంటి అన్నదాతలని పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యారు. చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ఏ పంట వేసినా కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ప్రస్తుతానికి మనం చూస్తే కనుక పొగాకుకి సంబంధించినటువంటి జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి అయితే యార్డు ఉందో యార్డుకి సంబంధించి వేలం కేంద్రం వద్దనో విజువల్లో చూసుకోవచ్చు. అన్నదాతలు కూడా తాము పండించినటువంటి పంటను కూడా పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ వీరుగా ఉన్నారు. అసలు పొగాకు రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి, అసలు పొగాకు రైతుల పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టాల కడలిలో పొగాకు రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. పూర్తిగా పండించిన పంట కూడా కనీసం గిట్టుబాటు ధర లేని పరిస్థితి కూడా కనబడుతుంది. ఎలా ఉంది ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి, అసలు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి సంక్షోభమైన పరిస్థితి అయితే మేము ఎప్పుడు చూడలే.
గత 20 సంవత్సరాల నుంచి కూడా 2020లో ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, ఆయన మార్కెట్ ద్వారా ఆయన చేయాల్సిన కాడకే చేశారు. ఆ సంవత్సరం రైతుల మన్ననైతే ఆయన పొందాడు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మేము ఒత్తిడి తెస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చాం. అటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది మా ఇబ్బందులు చెప్పుకోవడానికి. ఆయనకి చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెమ్మనేదే ఆయన ద్వారా మేము అడిగింది. పోతే మీకు 2 స్కీములు పెట్టాము, ఆల్రెడీ ఆ స్కీముల ద్వారా మీరు లాభపడతారని చెప్పని ప్రభుత్వం అంటుంది. 10 రూపాయలు పెంచుతాము, ఆల్రెడీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం మీకు అని చెప్తున్నారు. ఏమైనా ఉపయోగపడతాయి మీకు? ఇప్పుడు మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చిన దాని మీద ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన 2 స్కీమ్స్ ఏంటంటే కేజీకి 10 రూపాయలు రైతుకి ఇస్తామంటున్నారు. మేము ఒక బేరనకి నష్టపోయేది సుమారుగా 4 నుంచి 5 లక్షలు. కేజీకి 10 రూపాయలు అనేది కూడా క్లారిటీ లేదు. ఏ గ్రేడ్కి ఇస్తారు అనేది వాళ్ళ క్లారిటీ లేదు. అదొకటి. 2, మన టొబాకో బోర్డు ద్వారా బేరన్కి వచ్చి ఒక 50,000 రూపాయలు వడ్డీ లేని 50,000 కూడా వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి మేము పే చేసేయాలనేది ఒక కండిషన్. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు 5వ తారీఖున జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఎల్ఎస్ ఇచ్చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవటానికి ప్రతి రైతు కూడా ఈ సమస్య మీద ఆయనకు చెప్పుకుందామనేది దేవరపల్లి వెళ్ళటానికి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి మార్కెట్ ద్వారా ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి దాని ద్వారా అన్న కొనుగోలు చేయాలి. లేకపోతే మాకు బేరనకు వచ్చి 1,00,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా వేస్తే ఏమన్నా కొత్తలో కొంత అన్న ఉపశమనం కలుగుతుంది. మాకు ఒక పక్క అధికారులు కానీ మరొక పాలకుల నుంచి కానీ పూర్తి స్థాయిలో సహకారం అయితే కరువైందని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ పండించినటువంటి పంటకు కూడా కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి అన్నదాతలు కూడా కోరుకుంటున్నారు. మరేపు రానున్నటువంటి ఆగస్టు 5వ తారీఖున కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆయనకి సంబంధించి కలిసి కూడా తమ గోడు చెప్పుకుంటామని చెప్పి అన్నదాతలు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. వంశీతో రాజు, సాక్షి టీవీ, జంగారెడ్డి వేలం కేంద్రం నుంచి. కూటమి ప్రభుత్వంలో ఒక్క పొగాకు రైతులే కాక మొక్కజొన్న, వరి, ఇతరత్రా పంటలకు సైతం గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని, ఇప్పుడు కూటమి పాలన రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2025-26 పొగాకు సీజన్ ప్రారంభమై సుమారు 100 రోజులు దాటింది. నేటికి గరిష్ట ధర 265 రూపాయలకు మించి పెరగలేదు. తెచ్చిన బ్యాళ్లను 40% వెనక్కి వెళుతూ ఉంటే రైతాంగం తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఈ సీజన్లో కనీసం సరాసరి ధర 320 రూపాయలకు ఇవ్వకపోతే బేరన్కు 5 లక్షలకు పైగా నష్టపోతారు. కాబట్టి కంపెనీలు ఏ పొగాకును తిరస్కరిస్తున్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం మార్క్ఫెడ్, ఎస్టీసీ సంస్థలతో కొనిపించి ఎన్ఎల్ఎస్ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.